హరే కృష్ణ. మా జిజ్ఞాస ఛానల్కి అందరికీ స్వాగతం అండి. పోతనామాచులు ఇలా అనుకుంటున్నారు: ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటాను, వేల కొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. అది ఒక పూర్ణిమ రాత్రి. నిండు జాబిల్లి పండు వెన్నెలలు కురుస్తున్నాడు. ఆనాడు చంద్రగ్రహణం. పెద్దల అనుజ్ఞ పొందాను. ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమి గంగకు వెళ్ళాను. ఆ నదిలో స్నానం చేశాను. వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లని ఇసుక తిన్నె మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధ నిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. అప్పుడు నా కన్నుల ముందు ఒక మహాపురుషుడు సాక్షాత్కరించాడు. ఆయన ఎలా ఉన్నాడంటే, మెరగు చెంగుటనున్న మేఘంపు కైవడి నువిద చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీ జము భంగి బలువిల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భొంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీకయుగము పోలు కన్నులవాడు బెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కనుగవకు ఎదుర కానబడియే. మేఘం పక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగన ఉంది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనుస్సు వేళ్లాడుతుంది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విచ్చిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కనుదోయకి విందు చేశాడు. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూశాను. ఏమైనా మాట్లాడదామని ప్రయత్నిస్తున్నా. అంతలో ఆయన, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు. నేను కన్నులు తెరిచి చూశాను. అంతా ఆశ్చర్యంగా ఉంది. నాలో నేను ఇలా అనుకుంటున్నాను: పలికెడిది భాగవతమట, పలికించడువాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఆహా, ఏమీ నా అదృష్టం! పలికేది పరమ పవిత్రమైన భాగవతమా? పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా? పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకటం దేనికి? భాగవతాన్నే పలుకుతాను. అలాగా శ్రీరామచంద్రుణ్ణి నేను నా నుండిగిడ్డలో నిలుపుకున్న వాటిని ఇలా కీర్తిస్తున్నాను: హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషకుటీ పయోగృతాహారికి బాలక గ్రహ మహాసుర దుర్వనితా ప్రహారికి. మనోహరాలైన హారాలు ధరించినవాడు, నందుల వారి బృందావనంలో విహరించేవాడు,
తృణావర్తుడనే దానవుణ్ణి సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు, గోపాంగనుల మనస్సులను అపహరించినవాడు, దుష్టుల సంపదలను హరించినవాడు, రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టుపెట్టినవాడు. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికా పాలికి వన్న ధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలికి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలవంతుడు, నీతిమంతుడు, త్రిశూలధారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడు, బాణాసురుని బాహుదండాలు ఖండించినవాడు, ఇంద్రుడి పంపిన మేఘాలు కురిసిన రాళ్లజల్లకు చెల్లాచెదరైన గోప గోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు, జంట మద్ది చెట్లు పెళ్లగించినవాడు, వనమాల ధరించినవాడు, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు, క్షంతకు కాళియోరగ విశాల ఫణావలి నర్తన క్రియారంతకు ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోరవాహిని హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీ మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనానుగంతకు. క్షమాగుణం కలవాడు, కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడు, పొంగి పడుతున్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు, పార్థుని రథం నడిపినవాడు, సమస్త చరాచర ప్రపంచం స్మరించేవాడు, జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడు, న్యాయికి భూసురేంద్రమృత నందనదాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మద విధాయికి సాధు జనానురాగ సంధాయికి భీతవస్త్ర పరిధాయికి పద్మభవాండ భాండ నిర్మాయికి గోపికా నివహ మందిరయాయికి శేషసాయికి. న్యాయాన్ని మెచ్చినవాడు, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి ఇచ్చినవాడు, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు, సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు, సజ్జనుల ఆదరాభిమానాలను దిద్ది తీర్చేవాడు, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు, గోపికల గృహాల వైపు పయనించేవాడు, ఆదిశేషునిపై శయనించేవాడు అయిన నా స్వామికి సమర్పితంగా శ్రీమన్ మహాభాగవత పురాణం తెలిగించడానికి పూనుకొని ఆ గ్రంథానికి కథా ప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను. కథా ప్రారంభం వచ్చే జిజ్ఞాస సంచికలో తెలుసుకుందామండి. హరే కృష్ణ.